హలో వ్యూయర్స్, నమస్తే అండి. వెల్కమ్ టు శ్యామ్లా స్పెషల్స్. నేను మీ శ్యామ్లా. ఈరోజు మనం ఆమ్లా మురబ్బా ఎలాగో చూద్దామండి. అదేనండి ఆమ్లా గులాబ్ జామున్. చాలా బాగుంటుంది. మీరైతే తప్పకుండా ఈ సీజన్లో టేస్ట్ చేయాల్సిందే. సో దాని ప్రిపరేషన్ ఎలా ఉంటుందో చూద్దామా. దీన్ని ఆల్ టైమ్ ఇమ్యూనిటీ బూస్టర్ అంటారండి. అదేవిధంగా మనం ఎవరైతే ఈ ఆమ్లాని ఎక్కువ తీసుకుంటారో వాళ్ళకి హెయిర్ తెల్లపట్టం అనేది చాలా తక్కువగా జరుగుతుందన్నమాట. అయితే ముందుగా ఈ ఆమ్ల మురబ్బా కోసం ఒక 1/2 కిలో ఆమ్లాలు ఇలా తీసుకున్నానండి. తీసుకుని బాగా వాష్ చేసి చక్కగా ఒక క్లాత్ పెట్టి తుడుచుకొని ఆరిన తర్వాత ఇదిగో ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం నాట్లు అనేది పెట్టుకోవాలన్నమాట. ఇలా ఎందుకు అయితే మనం ఫోక్తో పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా చాక్తో కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకోవటం వల్ల మనకి సిరప్ లోపలికి వెళ్ళటానికి, అదేవిధంగా ఎండకి మనం ఎండపెట్టినప్పుడు అది ఫాస్ట్గా ఎండటానికి అది చాలా బాగుంటుందన్నమాట. అందు గురించి ఇలా మొత్తం అన్నిటికి నాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 గ్లాసెస్ వాటర్ తీసుకొని ఇలా స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ అయ్యే వరకు ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. వాటర్ ఒక 2 మినిట్స్లోనే రోలింగ్ బాయిలింగ్ అనేది అవుతుందండి. ఈ విధంగా రోలింగ్ బాయిలింగ్ అనేది అయ్యేటప్పుడు మనం ఒక నిమ్మ చెక్క కానీ లేదు అంటే పటిక 1 టీ స్పూన్ కానీ ఇందులో వేసుకోవాలి. అలా వేసుకోవటం వల్ల మనకి ఇది ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి, అదేవిధంగా మనకి ఫాస్ట్గా ఊరటానికి బాగుంటుంది. ఇలా నిమ్మ చెక్కను పిండుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని కట్ చేసిన ఉసిరికాయలని ఇందులో వేసుకోవాలి. ఇవి రాసి ఉసిరికాయల నుండి, ఇక్కడ మనం నార్మల్ ఉసిరికాయలు అనేది అసలు దీనికి పెట్టమన్నమాట. అయితే ఇందులో ఈ విధంగా అన్ని ఉసిరికాయలని వేసుకొని మనం మూత పెట్టి ఒక 1 అవర్ పాటు అలా పక్కన వదిలేసేయాలి. ఫ్లేమ్లో పెట్టాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఫ్లేమ్లో పెడితే మళ్ళీ ఇందులో ఉన్న కసంతా దిగిపోతుంది అనమాట. అందుకే ఫ్లేమ్లో పెట్టకుండా స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసి ఉన్నప్పుడే మనం ఇలా మూత పెట్టి ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం మూత తీసి చూస్తే ఇలా ఉంటాయన్నమాట. సో ఇలా ఉన్నప్పుడు ఇందులో ఉన్న ఒక్కొక్కటి కొంచెం హాట్గా, లైట్ హాట్నెస్ ఉంటుంది కదా వాటర్లోని, అందుకే నేను ఇలా తీస్తున్నాను. అయితే ఇవి కొంచెం పిండుకుని తీస్తే కనుక ఒకవేళ లోపలికి ఏమన్నా వాటర్ పీల్చుకున్నప్పటికీ కూడా బాగుంటాయన్నమాట. ఇది మార్నింగ్ టైం చేసుకుంటే మంచిదండి. ఎందుకంటే ఇలా పిండుకున్న తర్వాత మనం ఎండలో పెట్టుకుంటాం కదా, మనం ఎక్కువసేపు ఎండలో పెట్టుకుంటే బాగుంటుంది కనుక ఇది మార్నింగ్ టైమ్స్ చేసుకుంటే బాగుంటుంది. అయితే ఇక్కడ నేను మార్నింగ్ 11 o'clockకి చేస్తున్నాను. ఈ విధంగా వాటర్ని ఒకసారి జస్ట్ పిండితే 1 or 2 drops వస్తాయని, అంతకుమించి ఏం రాదు. కానీ ఎండబెట్టడానికైతే చాలా బాగుంటుంది అనమాట. ఇలా మొత్తం అన్నీ కూడా ఒక స్టీల్ ప్లేట్లో కానీ లేదంటే ఒక పల్చటి క్లాత్ పైన 4 hours పాటు ఇలా ఎండబెట్టుకోవాలి. నేను ఇక్కడ 4 to 6 hours పెట్టుకోవచ్చు అండి. నేను ఇక్కడ ఒక 4 hours మాత్రమే పెట్టాను. పెట్టిన తర్వాత ఇలా ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 1.5 cups షుగర్ వేసుకోవాలి. ఇంకా 1.5 glass వాటర్ కూడా తీసుకోవాలి. ఈ షుగర్ సిరప్ కొలతలు ఈక్వల్గా ఉండాలండి. ఇందులోకి ఒక 2 ఇలాచీలు దంచుకుని వేసుకోవచ్చు, లేదా ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. వేసుకుని ఒకసారి రోలింగ్ బాయిలింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఇలా స్లిట్స్ పెట్టుకుని ఎండిన ఉసిరికాయల వల్ల మన స్కిన్ షైనింగ్గా, ఇంకా రింగిల్స్, ముడతలు అవి లేకుండా హెల్తీగా కనిపించడానికి చాలా ఉపయోగపడతాయండి. షుగర్ సిరప్లో షుగర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇలా మనం బాయిలింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఈ ఉసిరికాయలని యాడ్ చేసుకోవాలి. ఈ ఉసిరికాయలని ఇలా యాడ్ చేసుకుని స్టవ్ బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1 అవర్ పాటు మూత పెట్టి అలా వదిలేసేయాలండి. అలా వదిలేయటం వల్ల ఏంటి అంటే మనకి చక్కగా బాయిల్ అవుతాయి. పాకం కొంచెం బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత వేసుకుంటేనే కొంచెం బెటర్ అండి. ఒకసారి ఉసిరికాయలన్నీ ఇలా కలిపేసుకుని మూత పెట్టి మనం 1 అవర్ పాటు అలా పక్కన వదిలేసేయాలి. స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉండాలి, అలా బాయిల్ అవుతూ ఉంటుందన్నమాట. 15 నిమిషాలకు ఒకసారి వచ్చి ఇలా మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే బాగుంటుందండి. అంటే అన్నీ కూడా ఈవెన్గా ఉడుకుతాయన్నమాట.
అయితే ఇక్కడ నాకు 15 మినిట్స్కి ఒకసారి వచ్చి మధ్యలో అలా తీసి జస్ట్ అలా కలుపుతున్నాను. నాకు ఇక్కడ 1 అవర్ కంప్లీట్ అయింది. 1 అవర్ కంప్లీట్ అయ్యేసరికి ఈ విధంగా ఉన్నాయి. చూసారా, అన్నీ చక్కగా ముక్కలు విడిపోతున్నట్లుగా, లోపల లైట్గా కొంచెం ఇంకా పచ్చిగా ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. చూసారా, అంటే దాని కలర్లో ఎక్కడో కొద్దిగా గట్టితనం ఉంది అన్నట్లుగా కనిపిస్తోంది కదా. ఇలా ఉన్నప్పటికీ కూడా మనం కట్ చేస్తే ముక్క కింద విడిపోయి వచ్చేస్తుంది అనమాట. అంటే చక్కగా బాయిల్ అయిపోయిందని అర్థం. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది ఆపేసుకొని మూత పెట్టి ఒక పక్కకి పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత ఏదైనా ఒక గ్లాస్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 6 గంటల పాటు ఈ బౌల్ని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. అంటే సుమారుగా ఒక నైట్ వదిలేసేయాలండి. వదిలేసి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఓపెన్ చేసి చూసిన తర్వాత ఎంత చక్కగా ఊరుంటాయంటే, మనకి కొంచెం లైట్ అంటే చాలా తక్కువగా కస ఏమన్నా తగులుతుందేమో కానీ మోస్ట్లీ చక్కగా ఊరిపోయి ఉంటాయి. అట్ ద సేమ్ టైం 3 డేస్కి అయితే ఇంకా బాగా ఊరున్నాయండి. నేను ఇది పెట్టి ఒక 4 డేస్ అవుతుంది. 3 డేస్కి చాలా బాగా ఊరినాయి. చూసారా, ఇది ఒక గులాబ్ జామ్లా కనిపిస్తోంది కదా. తినడానికి కూడా అలాగే ఉందండి. దట్టు న్యాచురల్ స్వీట్ కూడా దీనిలో ఉంటుందేమో, ఇంకా ఊరటం వల్ల చాలా టేస్టీగా ఉండిందనమాట. అయితే ఈ ఆమ్లా మురబ్బా మనకి 3 to 6 months ఎయిర్ కంటైనర్లో పెట్టుకుని ఒక పక్కన పెట్టుకున్నట్లయితే చక్కగా ఉంటుందండి. ఏ మాత్రం పాడవదు. లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు. ఈ విధంగా తినటం వల్ల పిల్లలకి కోల్డ్ కాఫ్ అనేది రాదండి. అదేవిధంగా పెద్దవాళ్ళకైతే కనుక ఈ హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది చాలా మట్టుకు తగ్గుతుంది. ఇంకా వైట్ కలర్ అనేది ఉండదన్నమాట. మీకు రాసి ఉసిరి దొరికే సీజన్ ఇదే కనుక తప్పకుండా ఈ మురబ్బానైతే తయారు చేసి టేస్ట్ చూడాల్సిందే. మరి ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్తే.